ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించారు. అటు వరదలు, అధిక వర్షాల వల్ల పంట నష్ట పరిహారం చెల్లింపు కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయించారు. వరద ముంపు సాయం అద్దెకు ఉంటే వారికే ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరద ముంపు సాయం అద్దె ఉంటున్న వారికే ఇవ్వాలంటూ కూడా ఈ నిర్ణయంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు చూస్తూ ఉన్నాం, నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంట నష్ట పరిహారం చెల్లింపు కౌలు రైతులకు ఇవ్వాలని, అలాగే నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏపీ కేబినెట్ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మద్యానికి సంబంధించి ఒక మద్యం నూతన పాలసీని ఏపీ కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంట్లో మొదటి నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏవైతే కనుక కొన్ని బ్రాండ్లను ఇక్కడికి అమలు అంటే అక్కడ విక్రయాలు చేయకుండా నిషేధించిందో వాటన్నిటి కూడాను ఇక్కడ నాణ్యమైనటువంటి బ్రాండ్లన్నింటినీ కూడాను ఇక్కడ విక్రయాలు చేయాలని చెప్పేసి దానికి సంబంధించి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సగటు మద్యం ధరను 147 రూపాయలు ఉండేది, దాన్ని 95 రూపాయలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేయడం జరిగింది. వాలంటీర్ల వ్యవస్థ మీద అయితే కనుక కేబినెట్ మీటింగ్ లో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా లేదా అనేది మటుకు కేబినెట్ లో అయితే నిర్ణయం అయితే తీసుకోలేదు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద లోతుపాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద చర్చ జరిగింది. ఈ మద్యానికి సంబంధించి మనం పరిశీలిస్తే కనుక గతంలో అధిక ధరలతో ఈ నాణ్యమైనటువంటి మద్యం విక్రయించడం లేదని చెప్పేసి ఆరోపణలు రావడం జరిగింది. కొత్తగా ఎప్పుడు విన్నటువంటి బాండ్లను తీసుకురావడము, తర్వాత మొదటి నుంచి ఉన్నటువంటి పలు ప్రముఖ కంపెనీలకు చెందినటువంటి బాండ్లను విక్రయించకపోవడం ఏదైతుందో దాని మీదనే ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. మంత్రుల కమిటీ అంటే ఈ ఎక్సైజ్ కి సంబంధించినటువంటి నూతన లిక్కర్ విధానాన్ని తీసుకొచ్చేందుకోసం వేసేటువంటి మంత్రుల కమిటీ ఏదైతే నివేదిక ఇవ్వడం జరిగిందో దాని మీద చర్చ జరిగింది. ఆ నివేదికను కేబినెట్ ఆమోదించడంతో పాటు ఈ లిక్కర్ విక్రయాలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి బ్రాండ్లను కూడాను విదేశీకి సంబంధించినటువంటి బ్రాండ్లన్నింటి కూడాను విక్రయించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రస్తుతానికైతే కనుక రాష్ట్రంలో విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత నాణ్యత లేనటువంటి వాటన్నిటి కూడాను పలు రకాలైనటువంటి టెస్టులు ఏవైతే అవసరమైతుంటుందో దాంట్లో ఏది ఎంతవరకు ఉండాలి అంటే ఆ లిక్కర్లో కలిపేటువంటి మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మేరకు ఉండాలి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. దాంట్లో ఏదైనా కూడా తేడా కనిపిస్తే కనుక ఆ లిక్కర్ను ఆపు చేయాలని చెప్పేసి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే కనుక గతంలో మద్యం ధరలు పెంచడం ద్వారా తాగుబోతుల సంఖ్యను తగ్గించడంతో పాటు మద్యం విక్రయాలను కూడా తగ్గిస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగింది. తద్వారా ఈ గంజాయి తర్వాత డ్రగ్స్ వంటి ఇతర మత్తు ఇచ్చేటువంటి వాటికి వెళ్ళడం వలన ప్రజల ఆరోగ్యం చెడిపోతూ ఉంది. అంతేకాకుండా ఈ మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం చెడిపోవడంతో పాటు లిక్కరు ఎక్కువగా తాగడం వలన లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు అనేక మందికి రావడంతో పాటు అధిక సంఖ్యలో చనిపోయారు అని చెప్పేసి ఈ మంత్రుల కమిటీ తమ నివేదికలో చెప్పడం జరిగింది. గతంలో పోలిస్తే గనక ఈ లివర్కు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. అది కేవలము ఈ నాణ్యత లేనటువంటి మద్య విక్రయాల ద్వారా జరిగినటువంటిదే. ఆ మద్యం తాగినందువలన ఆరోగ్యం చెడిపోయింది అని చెప్పేసి మంత్రుల కమిటీ తమ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా ఏవైతే కనుక ఈ మిశ్రమాలను అంటే లిక్కర్లో కలిపే మిశ్రమాల్లో నాణ్యత లేదో లేకుంటే కనుక దానికి తగిన మోతాదుకు ఎంత మోతాదు ఉండాలో ఆ మోతాదుకు మించి వాటిని కలపడం జరిగిందో వాటన్నింటినీ పరిశీలన చేయాలని
చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వీటితో పాటు గతంలో పెంచినటువంటి మద్యం ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని సగటున 147 రూపాయలు ఉన్నదాన్ని 99 రూపాయలకు అందుబాటులో ఉంచాలా అని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విజయ్, అంటే మనం గతంలో కూడా చూసాం కల్తీ మద్యం వల్ల అనేక మంది అనారోగ్యాలు పారైపోయిన ఘటనలు చూసాం, చాలా మంది మృతి చెందిన విషాదకర ఘటనలు కూడా మనం చూసాం. అంటే ప్రస్తుతం నూతన మద్య విధానానికి ఆమోదం కూడా తెలిపింది. నాణ్యమైన బ్రాండ్లను కూడా అందుబాటులో ఉంచాలంటూ కూడా నిర్ణయించుకుంది. ఎప్పటి నుంచి నూతన బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రాబోతోంది? ఈ తాజా వార్తా మందు ప్రియులకు ఎటువంటి గుడ్ న్యూస్ గా భావించాలి? చాలా బీర్లు అయితేనేమి, తర్వాత లిక్కర్ అయితేనేమి చాలా ఒక ప్రముఖమైనటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఏపీలో విక్రయించడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ నుంచి తీసుకురావడం, బెంగళూరుకు వెళ్ళిన వాళ్ళు, చెన్నైకి వెళ్ళిన వారు తీసుకురావడం జరుగుతుంది. అయితే చెక్ పోస్టుల్లో వాటిని పట్టుకోవడం కూడా చాలాసార్లు పలు కేసులు పెట్టడం కూడా మనం చూసాం. అంతేకాకుండా ఈ మద్య ధరలు పెంచడం వలన చాలామంది అరాక్ మీద దృష్టి పెట్టడం జరిగింది. నాటుసారా తాగడం వలన చాలామంది నాటుసారాను ప్రోత్సహించడంతో పాటు తద్వారా తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురైనటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. కాబట్టి నాటుసారాన్ని కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మద్యం ధరలు తగ్గించడం ద్వారా నాటుసారాన్ని కూడా అదుపులోనికి తెస్తాము, దాని విక్రయాలు లేకుండా చేస్తామని చెప్పేసి కేబినెట్ సబ్ కమిటీ తమ నివేదికలో చెప్పడం జరిగింది. అంటే ఈ మద్యం పాలసీ విధానం ద్వారా ఇంకొక కొన్ని విషయాలు కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఈ మద్యాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అయితేనేమి అంతకుముందు కూడాను ప్రైవేటు మద్యం వ్యాపారులు వేలంపాట ద్వారా మద్యం షాపులను దక్కించుకొని ఈ మద్యం షాపులు నిర్వహిస్తూ తమ వ్యాపారాలు చేసుకునేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మద్యం విక్రయాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే కాకుండా ప్రభుత్వమే ఆ షాపులను నిర్వహించే పరిస్థితి నెలకొని ఉండేది. అయితే ఈ ప్రభుత్వం నిర్వహించేటువంటి మద్యం షాపులు ఏవైతేనో వాటిని మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. గతంలో ఎలాగైతే ప్రైవేటు వ్యక్తులు మద్యం వ్యాపారులు దీన్ని విక్రయించారో వేలంపాట ద్వారా దాన్ని మళ్లీ అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా ప్రభుత్వానికి కూడాను పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడం అయితేనేమి, పలు సంక్షేమ పథకాలకు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మద్యం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా పెద్ద ఆదాయ వనరు. కాబట్టి తద్వారా కూడాను విక్రయాలు అంటే ఈ మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అంతేకాకుండా ఈ మద్యం విక్రయాలంటే అన్ని రకాల బ్రాండ్లు తీసుకురావడం ద్వారా ఈ స్టార్ హోటల్స్ లో ఎక్కువ చోట్ల పెట్టడం అయితేనేమి, తర్వాత పర్యాటక ప్రాంతాల్లో హోటళ్ల ద్వారా విక్రయించడం ద్వారా కూడా దీన్ని కొంత ఉపయోగించుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. విజయ్, అంటే గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం నగదు రూపానే అక్కడ వసూలు చేపట్టే ఉదంతం మనం చూస్తూ ఉన్నాం. గతంలో అప్పటి ప్రతిపక్ష విపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. తాజాగా ఏమైనా దీనికి సంబంధించి అంటే నగదు రూపాయన వసూలు కాకుండా డిజిటల్ పేమెంట్స్ పరంగా ఏమైనా నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? అంటే గతంలో దీంట్లో పలు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి భావించడం జరిగింది. కాబట్టి ఈసారి మటుకు ఒక డిజిటల్ ద్వారా నగదు ద్వారా రెండు విధానాల ద్వారా కూడాను ఈ విక్రయాలు జరిపే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఎందుకంటే వేలంపాటలో దానికి సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించిన ప్రక్రియ ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నిర్వహించేటువంటి మద్యానికి సంబంధించినటువంటి షాపులకు సంబంధించినటువంటి కాల పరిమితి కూడా ముగియనుంది. కాబట్టి కొత్తగా ఈ టెండర్లు వేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.